ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో పెట్టక. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ డిష్తో మేము ముందుకు వచ్చేసాను. నువ్వు చెప్పమ్మా ఫస్ట్, అది ఇంపార్టెంటా కదా మేము తర్వాత చెప్తాం కానీ అంటారా? ఓకే, వచ్చేసేయండి మరి చెప్తాను. పక్కా బ్యాచిలర్స్ కోసం ఎలాంటి శ్రమ లేకుండా నోటికి ఇంపుగా తగిలే విధంగా ఎలాంటి ఖర్చు లేకుండా రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా వెజ్ పులావ్ చేస్తున్నాను. అలా అని ప్రాపర్ వెజ్ పులావ్ అని మీరు అనుకోవద్దండి. నాకు తెలిసిన విధంగా నాకు నచ్చినట్లుగా వెజ్ పులావ్ చేస్తున్నాను. అది మీకు నచ్చిందా లేదా అని చెప్పి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. రేషన్ బియ్యం కదండి, మట్టి కనిపిస్తుందేమో అని చెప్పి ఇలా గాలిస్తున్నాను, కానీ ఎక్కడ కూడా ఒక్క రాయి కూడా కనిపించలేదు నాకు. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత కూడా ఒక్క రాయి కూడా బయటపడలేదు. ఇవి నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 3 బంగాళాదుంపలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఉడకబెట్టకుండానే పచ్చి బంగాళాదుంపలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టమాటో తీసుకొని మొత్తం కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ సరిపోతుంది. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. వచ్చేసేయండి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్లో యాడ్ చేసుకునే ముందు దానికి తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే కుక్కర్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. ఇక తర్వాత గాలించి నీట్గా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు అందులో యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చిగా యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నీట్గా కడిగి పెట్టుకున్న ఎర్రపప్పు తీసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను. దీనికి బదులుగా పెసరపప్పు కూడా వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దానికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ లేదు అనుకుంటే దీనికి బదులుగా ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1.5 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. బిర్యానీ ఫ్లేవర్ కోసం బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎలాగో అల్లం వేసుకోలేం కాబట్టి మనకి గార్లిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా కచ్చా పిచ్చగా దంచేసి వేసేసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి నేనేం చేస్తున్నానంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకో హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవంతా బాగా కలిసే విధంగా ఒక గరిటె తీసుకొని మొత్తం కలిపేసుకోవడమే. మనం వేసుకున్న బటర్, ఉప్పు, కారం, మసాలాలు అన్ని రైస్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంటే కరిగిపోయే విధంగా కలుపుకోవాలి. మామూలుగా మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు 1 by 1 ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ అన్నీ ఒకేసారి యాడ్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇదిగోండి వాటర్ ఇలా అయిపోతుంది. ఇక మూత పెట్టే కంటే ముందు మళ్ళీ ఒకసారి, చాలా ఇంపార్టెంట్ అండి, కిందలో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉన్నాయా అని మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని ఇక రైస్ కుక్కర్ని తీసుకెళ్ళి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత చూడండి రైస్ రెడీ అయిపోయింది. రేషన్ బియ్యంతో కూడా ఇంత బాగా వస్తుంది అని, ఇంత నోటికి ఇంపుగా, ఇంత రుచిగా తినొచ్చు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి. ఈ ఫుడ్ బ్యాచిలర్స్ కోసం మాత్రమే కాదు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. దగ్గరే కూర్చొని వండాల్సిన పని కూడా లేదు. తక్కువ శ్రమతో, తక్కువ కాస్ట్లో మనకి ఇష్టంగా తినే విధంగా, నోటికి ఇంపుగా తగిలే విధంగా, ఒక హోటల్ స్టైల్ ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటిది చేసుకొని తినాల్సిందే. మీరేమంటారు? కమెంట్ చేయండి.